అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మద్దతు ఇచ్చిన జనసేనతో పాటు ఎన్డీఏ కూటమి పక్షాలైన తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అసలు మనం ఇంత ఘన విజయం సాధించాం. మనం కలిసి పోరాటం చేశాం. కష్టాలు ఉన్నప్పుడు చెయ్యినందించాం. అది గుర్తుపెట్టుకొని ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా కలిసి ఒక వ్యక్తితో బలవంగా ప్రయాణం చేస్తా ఉన్నాను. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవ రాజకీయ నాయకులు, హైటెక్ సిటీని రూపకల్పన చేసిన దార్శనికుడు, క్లేమోర్ మైన్స్ తోటి పేల్చేస్తే కింద పడితే దులుపుకొని మళ్ళీ రాజకీయాల్లో తిరిగి నెక్స్ట్ డే డ్యూటీలోకి వచ్చిన బలమైన నాయకుడు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయులు శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకసారి నా నోటి నుంచి 11 సంవత్సరాలు నలిగాం కదా, మన ఎంపీలు మన పేర్లు నా నోటి గుండా చెప్పాలి మీ అందరికీ అని చెప్పడానికి. నాదెండ్ల మనోహర్ గారికి, కందుల దుర్గేష్ గారికి, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి, వల్లభనేని బాలశౌరి గారికి, కొణిదెల నాగబాబు గారికి, హరిప్రసాద్ గారికి, నిమ్మక జయకృష్ణ గారికి, లోకం మాధవ గారికి, కొనతాల రామకృష్ణ గారికి, పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, చెనుబోయిన వంశీకృష్ణ యాదవ్ గారికి, పంతం నానాజీ గారికి, బత్తుల బలరామకృష్ణ గారికి, శ్రీ దేవివర ప్రసాద్ గారికి, గిడ్డి సత్యనారాయణ గారికి, పులపర్తి ఆంజనేయులు గారికి, బొమ్మిడి నాయకర్ గారికి, బోలిశెట్టి శ్రీనివాస్ గారికి, పొత్సమాత ధర్మరాజు గారికి, చిర్రి బాలరాజు గారికి, మండలి బుద్ధప్రసాద్ గారికి, ఆర్ శ్రీధర్ గారికి, ఆరణి శ్రీనివాసులు గారికి, 2000 పవన్ కళ్యాణ్ మర్చిపోయా, నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. లవ్ యూ టూ. పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుగుతున్నటువంటి మన జనసేన పార్టీ ఈ సభకి విచ్చేసినటువంటి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ, అలాగే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ, నాయకులందరికీ, మహిళా నాయకురాళ్ళందరికీ కూడా 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, మాటలు కరువు అవుతాయి, ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం, దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా, ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి, చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి
కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఒక 12 సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో 12 సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది. మన కృష్ణా, గోదావరి లాంటి నదులకి ఒకటి కాదు, రెండు కాదు, మా నానిచ్చిన నీ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను, అవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కొట్టు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు, మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరుండాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాబట్టి నాకు ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలు అని చెప్పి కూడా శ్రీబాబుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. గౌరవనీయులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన గెలవదు, ఆవిడ రాదు అని అందరూ అంటుంటే ప్రపంచ నలుమూలల నుంచి జన సైనికులందరూ స్పందించి గెలవాలి, గెలిచి తీరాలి అని నా వెంటే నడుస్తూ అందరూ వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు మీ అందరికీ సభావేదిక మీదుగా ఇంకొకసారి ధన్యవాదాలు. ఇందాకలే సభా ప్రాంగణంలో శేఖరన్ అబ్బాయి కనిపించాడు. మాది నెల్లిమర్ల కాదమ్మా, కానీ మా వీధిలో 20 మంది ఉంటే వాళ్ళందరినీ బస్సు పెట్టి పంపించి మరీ మీకు ఓటు చేయించానని చెప్పాడు. అది జనసేన, అది మన పవర్. ఎన్నో అవమానాలు భరించాం, ఎన్నో అవహేళనల్ని భరించాం, అరెస్టులు, వ్యక్తిగత విమర్శలు, వీటన్నిటినీ పట్టించుకోలేదు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు మనకు అందనివ్వకుండా చేశారు. అయినా కూడా ఏ ఒక్క జన సైనికుడు కూడా అధైర్యపడలేదు. జనసేనాని పిలిపే శిరోధార్యమని పోరాటాలు చేశాం. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిల్చున్నాం. రైతు గర్జన చేసి రైతులకి సంఘీభావం తెలియజేశాం. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని గుంతల రోడ్లని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజెప్పాం. ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం, ప్రజల కోసం నిలబడ్డాం. ప్రజల కోసమే బానిసత్వం చేయిస్తున్న బ్రిటిష్ వారిని చూసి ఎదురు తిరిగి మరి ఆ రోజు ఒక స్వాతంత్ర పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు
ఆ అల్లూరి సీతారామరాజు పట్టుకొని కాల్చేటప్పుడు ఆయన గుండెలు చూపించి ఒకే ఒక మాట అన్నాడు, నా రక్తం చిందించిన ప్రతి బొట్టులోంచి ఒక అల్లూరి సీతారామరాజు పుడతాడు అని. 1924 మే 7వ తారీఖున ఆదివాసీలకు ఉన్న ఆశాదీపం అల్లూరి సీతారామరాజు గారు అస్తమిస్తే 100 సంవత్సరాలకి మళ్ళా అదే ఆదివాసీలు అందరూ కలిసి 2024న పవన్ కళ్యాణ్ గారిని మళ్ళా గెలిపించుకొని అదే ఆదివాసీలకి సేవ చేసుకునే భాగ్యం, ఆదివాసీల కోసం నిలబడే ధైర్యం కల్పించారు. జగన్ రెడ్డి ఇంకా అర్థం కాలేదా జనసేన పార్టీ అంటే ఏంటో, ఎందుకు పుట్టిందో? ఇది జనసేన పార్టీ. గత 5 సంవత్సరాల నుంచి నువ్వు మమ్మల్ని చిత్రహింస పెడితే మేమేదో వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని తన నేతృత్వంలో అత్యద్భుతంగా నిర్వహించినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ నాగబాబు గారు నూతనంగా శాసన మండలి సభ్యునిగా ఎంపికైనటువంటి శ్రీ నాగబాబు గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పార్లమెంటు సభ్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్కు, డైరెక్టర్లకు, అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది జన సైనికులకు, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక మహానగరం ఎప్పుడూ కూడా రాత్రికి రాత్రే నిర్మించబడదు. ఖచ్చితంగా దాన్ని నిర్మించడానికి ఎంతో సమయస్ఫూర్తి ఉండాలి, అంకిత భావం ఉండాలి, పూర్తి స్థాయిలో సమయోచిత నిర్ణయాలు ఉండాలి. ఇవాళ నేను గమనించినటువంటి, నేను పరిశీలించినటువంటి పవన్ కళ్యాణ్ గారిలో తొలి నుంచి ఉన్నటువంటి ఆలోచనలు, అంకిత భావం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎత్తిన జెండాని కిందకి దించకూడదనేటువంటి నిఖార్సైనటువంటి రాజకీయ వాదం, సమయోచిత నిర్ణయాలు, దానికి మించి అలుపెరిగిన పోరాటాలు, ఇవే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక అద్భుతమైనటువంటి నాయకునిగా నిలబెట్టినటువంటి లక్షణాలు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 11 సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగినటువంటి ఆయన ప్రయాణం ఏనాడు కూడా వెన్ను చూపనటువంటి వైనం. ఆ రోజు 2019లో మనందరం కూడా ఓడిపోతే ఒకే ఒక్క సీట్ వస్తే కూడా మంగళగిరి ఆఫీసులో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది. ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు, ఓటమనేది నన్ను 1 గంట మాత్రమే బాధ పెట్టింది. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు ఎంతో శుభదినం. 12వ ఆవిర్భావ సమావేశంలో భగవంతుడు కూడా మనకి హోలీ పండుగనిచ్చాడు. హోలీని ఎంత వైభవంగా ఆనందంగా చేసుకుంటామో మన 12వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ విధంగా జరుపుకోమని భగవంతుడు ఈ రెండింటిని ఒకటే రోజు తీసుకురావడం అన్నది చాలా గొప్ప సందర్భం. ఈరోజు నాగబాబు గారు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, ఈయన తల్లికి కష్టం లేకుండా పుట్టాడు మా తమ్ముడు అని చెప్పారు. అంటే అటువంటి పుట్టిక ఎవరికి వస్తుంది అంటే కారణ జన్ములకు వస్తుంది. కారణ జన్ముడు ఎవరంటే మన ప్రీతమ జననేత పవన్ కళ్యాణ్ గారు. మన 2వ స్వతంత్ర పోరాటం చూసాం మొన్న ఎన్నికల్లో. అందులో ఒంటి చేతితో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పక తప్పదు. ఈరోజు కూటమి లేకపోతే అధికారం లేదు.
కూటమి రావాలి, కూటమి ఏర్పడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ స్వర్ణాంధ్రగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూడా కలిపినటువంటి మహనీయుడు. ఈరోజు కూటమి లేకపోతే మనం ఊహించుకోగలమా చెప్పండి? ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి విభజన వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం, సంపద సృష్టించేటువంటి నాయకత్వం ఈరోజు మన దగ్గర ఉంది. మొన్ననే ప్రధాని గారు చెప్పారు, మేరే సాత్ పవన్ హై అన్నారు. పవన్ నా చెంత ఉంటారని నాకు చెప్పారు వాళ్ళు, నా చెంత పవన్ ఉన్నారని. వేదికను అలంకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులకి, వేదిక ముందున్న జన సైనికులు, వీర మహిళలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి రెక్కల కష్టంతో, ఒక వ్యక్తి కష్టంతో, ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. ఓవర్ నైట్ ఇది మనకు రాలేదండి. పవన్ కళ్యాణ్ గారు పోరాటాలు, ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల ప్రతి ఇంటిలో ఒక కొడుకులాగా వారు నిలబడి చేసిన పోరాటాలు, పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడుండి నడిపించిన దానికే ఈ రోజున మేము ఇక్కడ కూర్చున్నాం. 21కి 21 గెలిచామని చెప్పి అది మా గొప్పతనం అని మేము అనుకుంటే అది చాలా తప్పవుద్ది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మేమంతా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. అది గుర్తెరిగి పనిచేయాలని చెప్పి మేమంతా అనుకుంటా ఉన్నాం. మరొక విషయం, 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చిన 9 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట పెంచడంతో పాటు 9 నెలల కాలంలో అనేక సమస్యల మీద గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా స్పందించారో, ప్రజల అవసరాల పట్ల అధికారంలో ఉన్నా కూడా అలా స్పందించిన వ్యక్తి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటూ మా అందరికీ అనేక మీటింగుల్లో, ఇంటర్నల్ మీటింగులో కానీ మన బహిరంగ సభలో కానీ వారు చెప్పింది ఒకటే, రాజకీయాలు పదవుల కోసం కాదు, ప్రజల అవసరాలు తీర్చడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం అని వారు చెప్పేది తూచా తప్పకుండా మనందరం పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న మీ దగ్గరికి రావటం లేట్ అయింది కానీ జీవితకాలం భగవంతుడి సాక్షిగా మీతోనే ఉంటాం, మీరు ఏ బాధ్యతలు అప్పచెప్పినా నెరవేరుస్తామని చెప్పి మీకు మాటిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ 12వ సంవత్సరం తర్వాత, 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా మెరుగైన నాయకత్వాన్ని మీరు మాకు అందించి, మాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి మీరిచ్చిన ఈ ఎమ్మెల్యే హోదాలో మీరిచ్చిన ఏ బాధ్యత అయినా తూచా తప్పకుండా మేము చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం అన్నయ్య. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ. ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి, పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి, మన జన సైనికులకి, వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 11 సంవత్సరాలు పూర్తయినాయి, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలు, అనుమానాలు, సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన, తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు. కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు, కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీ ముందున్నాం. అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే
అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు, సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు. మర్చిపోలేని సంఘటనలు, మర్చిపోలేని కార్యక్రమాలు. జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది, మీకోసం నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో, అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఒక సంవత్సరంలోనో, ఒక 4 రోజుల్లోనో, 1 నెల రోజుల్లోనో జరగదు. ఈరోజు జనసేన పార్టీలో 12,32,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో